హలో జాబ్ సీకర్స్, దిస్ ఈజ్ డ్రైవ్ ట్యూబ్ జాబ్ సిరీస్ ఎపిసోడ్ 35. ఈ రోజు వెనస్డే కదా, జాబ్ షీట్ ఎండ్ ఆఫ్ ద డే కల్లా రిలీజ్ అవుతుంది. దాన్ని మిస్ అవ్వకండి అండ్ బీ ద ఫస్ట్ అప్లికెంట్, సో స్టే ట్యూన్. అండ్ ఇంకోటి, మేము ఓన్లీ గర్ల్స్ ని హైర్ చేసుకుంటున్నాము. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ISS Talks ఈస్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ ద జూనియర్ డేటా అనలిస్ట్ రోల్ ఇన్ ముంబై. ఇప్పుడు ఈ రోల్ కి మేజర్ గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, రెస్పాన్సిబిలిటీస్. ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ ట్రెండ్స్ అండ్ ఇష్యూస్ మీద స్పెసిఫిక్ నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి. ఇంటర్నల్ క్లయింట్ క్వైరీస్ అండ్ రిక్వెస్ట్ ని అటెండ్ చేసి డేటా మెథడాలజీ అండ్ పాలసీ గైడ్ లైన్స్ తో అలైన్ అవుతుందా అని ఎన్ష్యూర్ చేయాలి. కలెక్టెడ్ డేటా క్వాలిటీని ఎన్ష్యూర్ చేయాలి, అంటే ఎస్టాబ్లిష్ వర్క్ ప్రాసెస్ స్టాండర్డ్స్ తో కంప్లీట్ అవ్వాలి. డేటా ఇష్యూస్ ఐడెంటిఫై అయితే రూట్ కాజ్ అనాలిసిస్ ని పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్, రిక్వైర్మెంట్స్. ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ లో ఎక్స్పీరియన్స్ అండ్ ESG అండ్ బిజినెస్ రీసెర్చ్ లో నాలెడ్జ్ ఉంటే మంచిది. MS ఆఫీస్ యూజ్ చేయడంలో నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బిఫోర్ అప్లయింగ్ టు దిస్ జాబ్, వన్స్ కేర్ఫుల్లీ గో త్రూ ద JD. ఇప్పుడు మీ రెజ్యూమేని ఈ JD తో ఎలా మ్యాచ్ చేయాలో చూద్దాం. ఈ పొజిషన్ కి మేజర్ గా ఉండాల్సిన స్కిల్స్ ని కేటగరైజ్ చేసి ఇచ్చాము, సో మెన్షన్ దీస్ ఇన్ ద రెజ్యూమే. మేము రిఫరెన్స్ కోసం 4 కెరీర్ ఆబ్జెక్టివ్స్ ఇచ్చాము, సో చూస్ ద బెస్ట్. నెక్స్ట్, ఈ యాక్షన్ వర్బ్స్ మీ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ లో మీ కొలాబరేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ని షోకేస్ చేస్తాయి, సో ట్రై టు మెన్షన్ దీస్. ఈ జాబ్ కి అప్లై చేయడానికి ఈ JD ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, సో గో అండ్ అప్లై.